లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చేసాం కదా, ఇప్పుడు రోల్స్ థియరం చూడండి. రోల్స్ థియరం ఏంటి? ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈ సచ్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే సచ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఓన్లీ ఎఫ్ ఈజ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈ సచ్ దట్ ఫస్ట్ ఏమంటున్నాడు కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. సెకండ్ పాయింట్ ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఓపెన్ ఇంటర్వల్ ఏబిలో డెరివబుల్ అవుతుంది, క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకో కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అన్నారు. దెన్ దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నారు. సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవ్వాలి? 0. ప్రూఫ్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడో అంత రాయండి. ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. థర్డ్ కండిషన్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇందుకే ఏం ప్రూవ్ చేయాలి మనం? టు ప్రూవ్ దట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. మనం ప్రూవ్ చేయవలసింది అది. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని వాడేస్తాడు కదా. కంటిన్యూస్ అయిందంటే కంపల్సరీ ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. కంటిన్యూస్ అయ్యి బౌండెడ్ అయితే మనం ఆల్రెడీ థియరం చేసాం మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ఎఫ్ అట్ టైమ్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటే ఏమవుతుంది? లెట్ స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎం ఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఇక్కడ? స్మాల్ ఎం ఏమో ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎం ఏమో సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనుకున్నాం. దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇంకేం తీసుకున్నాం? ఆల్ఫా కామా బీటా అనేది బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఇన్ఫిమో ఎం అనుకుందాం, అండ్ ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు సుప్రీమో క్యాపిటల్ ఎం అని తీసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఈ సమ్ చేయడానికి మనకి 2 కేసెస్ అరైజ్ అవుతాయి. ఏమవుతాయి ఆ 2 కేసెస్? ఎం నాట్ ఈక్వల్ టు ఎం ఒకటి అయితే ఎం ఈక్వల్ టు ఎం ఒకటి. సుప్రీమో ఇన్ఫిమో ఈక్వల్ అవ్వచ్చు లేదా నాట్ ఈక్వల్ అవ్వచ్చు అని చెప్పి తీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఏంటి? ఇన్ఫిమమ్ వాల్యూ నాట్ ఈక్వల్ టు సుప్రీమమ్ వాల్యూ. దాన్ని సింపుల్గా ఎలా రాసాం? ఎం నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. అండ్ అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నాం? ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఫస్ట్ కేసులో ఎం నాట్ ఈక్వల్ టు ఎం తీసుకున్నాం అనుకోండి. కేస్ 1 ఎం నాట్ ఈక్వల్ టు ఎం, దెన్ ఎం నాట్ ఈక్వల్ టు ఎం అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఆర్ ఎం నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనుకున్నాం. బట్ మనకు వాడు ఏమి ఇచ్చాడు? కండిషన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అన్నాడు కదా. కండిషన్ తీసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. ఇక్కడ దీని కండిషన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ బి రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏమైంది? ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. సపోజ్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకుంటున్నాం? క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఎం అంటే ఏంటి మనకి? ఎఫ్ ఆఫ్ బీటా. ఎం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా, బట్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కాబట్టి ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? బోత్ సైడ్స్ ఫంక్షన్ తెస్తే బీటా నాట్ ఈక్వల్ టు బి. అలాగే నెక్స్ట్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. ఎం అనేది ఏంటి? ఎఫ్ ఆఫ్ బీటా. ఎఫ్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు బోత్ సైడ్స్ ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? బీటా నాట్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏం చెప్పాం మనకి? బీటా నాట్ ఈక్వల్ టు బి అన్నాం, అలాగే బీటా నాట్ ఈక్వల్ టు ఏ అన్నాం. బీటా నాట్ ఈక్వల్ టు ఏ, బీటా నాట్ ఈక్వల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఇంప్లైస్ బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ బి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇప్పుడు ఏం చెప్పాం మనం? బీటా బిలాంగ్స్ టు ఏ కామా బి అని ప్రూవ్ చేసాం. ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాం కదా. ఇప్పుడు ఏం తీసుకున్నాం ఇక్కడ మనం? సింపుల్గా బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నా. అంటే ఈ బీటా ఏంటి? ఇప్పుడు బీటా నాట్ ఈక్వల్ టు ఏ, బీటా నాట్ ఈక్వల్ టు బి అంటే దాన్ని ఎలా రాయొచ్చు? బీటా బిలాంగ్స్ టు ఏ కామా బి అని రాసుకోవచ్చు కదా ఓపెన్ ఇంటర్వల్. అందుకని అనేది డెరివబుల్ అయిందన్న. డెరివబుల్ అయింది అంటే కంపల్సరీ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఎగ్జిస్ట్. నెక్స్ట్ వీ ప్రూవ్ దట్. ఇందుకు ఏం చెప్పాలి మనం? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. దాని బదులు ఏం తీసుకుంటున్నాం? ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని చెప్పాలంటే సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం అనుకోండి.
ఇప్పుడు అందుకే నేను ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అని తీసుకోవడానికి ప్రూవ్ చేయడానికి ఏం తీసుకున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాం. సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది, ఇంక్రీజింగే కదా గ్రేటర్ దాన్ 0 అయితే. దర్ ఎగ్జిస్ట్ డెల్టా 1 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ అంటే ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బీటా ఫర్ బీ లెస్ దాన్ బీటా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా ప్లస్ డెల్టా 1. ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బీటా ఫర్ బీటా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా ప్లస్ డెల్టా 1. ఇక్కడ కండిషన్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బీటా అంటున్నాం కదా. ఎఫ్ ఆఫ్ బీటా అంటే ఏం తీసుకున్నాం, క్యాపిటల్ ఎం. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం. బట్ మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం అవుతుంది. ఎందుకంటే ఎఫ్ ఈజ్ అటెన్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అన్నాం కదా. అంటే మీనింగ్ మనకి ఎం లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం అవుతుంది. బట్ మనం ఇలా రాకుండా ఏమైంది మనకి గ్రేటర్ దాన్ కండిషన్లో వచ్చింది. అందుకని ఇది ఏమవుతుంది మనకి, అవర్ అజంప్షన్ ఈజ్ ఫెయిల్స్. హెన్స్ ఏ అజంప్షన్, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాం కదా, అజంప్షన్ అనేది ఫెయిల్ అయింది. అంటే ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా డస్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 కాదని చెప్పేసాం. అలాగే డస్ నాట్ లెస్ దాన్ 0 అని కూడా ప్రూవ్ చేసాం అనుకోండి. అది ప్రూవ్ చేయడానికి ఏం తీసుకుందాం, దీనిలాగే రివర్స్లో ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 అని తీసుకుందాం అనుకోండి. దెర్ ఎగ్జిస్ట్ డెల్టా 2 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ f of x greater than f of beta for beta minus delta 2 less than x less than beta. ఇది దేని నుంచి డెఫినేషన్ నేను చెప్తున్నాను అనమాట. లెస్ దాన్ అయితే అంటే ఇది డిక్రీజింగ్ అయినప్పుడు ఏం తీసుకోవాలి, బీటా మైనస్ డెల్టా 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బీటా అయింది కదా. ఎఫ్ ఆఫ్ బీటా అంటే ఏంటి, ఎం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు ఎం అయితే మళ్ళీ ఇక్కడ కండిషన్లో కూడా ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం అయింది. బట్ మనకి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం కదా. అందుకని ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, అవర్ అజంప్షన్ ఈజ్ ఫెయిల్స్. అజంప్షన్ ఫెయిల్ అయిందంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు కంపల్సరీ, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా డస్ నాట్ లెస్ దాన్ 0. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది డస్ నాట్ లెస్ దాన్ 0 అయింది. అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా డస్ నాట్ గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేసాం. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా డస్ నాట్ లెస్ దాన్ 0 అని అంటే కంపల్సరీ గ్రేటర్ దాన్ అవ్వలేదు, లెస్ దాన్ అవ్వలేదు. అంటే ఇంకేమవ్వాలి మన కండిషన్, ఈక్వల్ టునే కదా అవుతుంది. అప్పుడు ఏం రాస్తాం, దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. దీని ఎలా రాస్తాం, దర్ ఎగ్జిస్ట్ బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఏం ప్రూవ్ చేసాం మనం, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ కేసులో ఏం తీసుకుందాం, కేస్ 2. స్మాల్ ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అవుతుంది అన్నాం కదా. ఫస్ట్ దాంట్లో మనం ఎం నాట్ ఈక్వల్ టు ఎం అని తీసుకొని చేసాం. ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అవుతుందని తీసుకున్నాం. అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఈక్వల్ అవుతుందని చెప్తున్నాం. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఆర్ క్యాపిటల్ ఎం. ఈక్వల్ అయినప్పుడు ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎం అన్న అయి ఉండాలి లేదా క్యాపిటల్ ఎం. అంటే రెండింటికి ఈక్వల్, ఈ రెండు ఒకటే కదా. ఇంకా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దేర్ ఫోర్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది మనకి, కంపల్సరీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతుంది మనకి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కాన్స్టెంట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేసామంటే ఏమవుతుంది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0నే కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయింది. దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0. అంటే ఇక్కడ ఏమవుతుంది కంపల్సరీ, ఇక్కడేమో మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఈక్వల్ అయిందంటే అది కంపల్సరీ కాన్స్టెంట్ ఫంక్షన్ అయి ఉంటుంది.
కాన్స్టెంట్ ఫంక్షన్కి ఎప్పుడు డెరివేటివ్ చేసినది ఏమవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది. అలా ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేసి, ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. 2 కేసెస్లోనే ఏం చెప్పాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ బీటా అని తీసుకున్నాం, అదే మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ రాయొచ్చు, సి అనుకుంటే సి రాయొచ్చు. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని, హెన్స్ ప్రూవ్డ్. కానీ ఇక్కడతో మనకి ఈ థియరం కంప్లీట్ అయింది. వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎలా అంటున్నారు, వెరిఫై, రోల్స్ థియరం in the interval closed interval a comma b for the function f of x equal to x minus a whole power m into x minus b whole power n, m comma n being positive integer. ప్రాబ్లం ఏమో అడుగుతున్నారు, వెరిఫై రోల్స్ థియరమ్ ఇన్ ద ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, ఎం కామా ఎన్ బీయింగ్ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాం. అయితే ఇక్కడ రోల్స్ థియరమ్ అప్లై అవుతుందో లేదో చూడాలి. రోల్స్ థియరమ్ అప్లై అవుతుందో లేదా అంటే ఇప్పుడే ముందు థియరంలో ఏం చెప్పుకున్నాం మనం, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబీ అవ్వాలి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబీ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి సచ్ దట్ C belongs to open interval a comma b, then f dash of c equal to 0 అవ్వాలి అన్నాం. అంటే ఇక్కడ మనం ఇందాక సి ప్లేస్లో బీటా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బీటా ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ ఏమి ఇచ్చాడో చూడండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఫస్ట్ ఇది మనకి పాలినామియలే కదా, ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఏమైంది అక్కడ మనకి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయింది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే ఎందుకు క్లోజ్డ్ ఇంటర్వెల్ అని ఏ కామా బి అయింది, సిన్స్ ఎవ్రీ పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్. నెక్స్ట్ ఎవ్రీ పాలినామియల్ కంటిన్యూస్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్పేస్తున్నాం, డైరెక్ట్గా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటున్నాం. నెక్స్ట్ ఆల్సో పాలినామియల్ అనేది డెరివేబుల్ కూడా అవుతుంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. డెరివేబుల్ అయిందంటే కంపల్సరీ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు m into x minus a whole power m minus 1 into x minus b whole power n ప్లస్ యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు దీని వదిలేసి దీన్ని చేస్తే ఏమవుతుంది, x మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ n ఇంటూ x మైనస్ b హోల్ పవర్ n మైనస్ 1, x మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 అలాగే ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీసామనుకోండి. ఇక్కడ m మైనస్ 1 ఉంది, కామన్ వచ్చేసింది, ఇంకేం మిగిలింది m. బట్ ఇక్కడ ఏమైంది, మనకి ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్నే ఉంది, బట్ ఏం కామన్ తీసేస్తున్నాం మనం, ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఎక్స్ మైనస్ బితో మల్టిప్లై చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏమైంది, మనకి n ఉండిపోయింది, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m ఉంటే m మైనస్ 1 కామన్ తీసాం కాబట్టి 1 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్స్ మైనస్ ఏ. that equal to x minus a whole power m minus 1 into x minus b whole power n minus 1 multiply చేసేస్తే mx minus bm plus nx minus na that equal to x minus a whole power m minus 1 into x minus b whole power n minus 1. ఇక్కడ ఏం చేయొచ్చు, x కామన్ తీసామనుకోండి, ఏం మిగులుతుంది, m plus n. ఇక్కడ మేము మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, బిఎం ప్లస్ ఎన్ఏ.
ఇక్కడ ఏంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం ఇంప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందని చెప్పాలంటే ఎక్స్ ప్లేస్లో ఏ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, అంటే ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఏ మైనస్ ఏ అంటే ఏమవుతుంది, జీరో. జీరో పవర్ ఎం అన్నది జీరో. జీరో ఇంటూ ఏ మైనస్ బి అన్న ఏమవుతుంది, జీరో. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ చేసాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమవుతుంది, బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ బి మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఇక్కడ బి మైనస్ బి అంటే జీరోనే కదా, ఏమవుతుంది వాల్యూ అంతా జీరో. దేర్ఫోర్ ఏం చెప్పి ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని కూడా చెప్పేసి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఇక్కడ మనకు కంపల్సరీ రోల్స్ థియరం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, సాటిస్ఫై చేస్తుంది. ఎఫ్ సాటిస్ఫైస్ all the conditions for Rolle's theorem. అంటే ఏమవుతుంది, x belongs to open interval a comma b such that f dash of x equal to 0. f dash of x వాల్యూ చేసాం కదా, మనకి ఎంత వచ్చింది f dash of x వాల్యూ చేస్తే x మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ x minus b whole power n minus 1 into x into m plus n minus bm plus an equal to 0. ఇక్కడ ఇదంతా మల్టిప్లై చేస్తుంది కదా, ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎం మైనస్ 1 ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎన్ మైనస్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0. అంటే కంపల్సరీ ఏది ఈక్వల్ టు 0 అవుతుంది, మనకి ఈ పార్ట్ 0 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ మైనస్ బిఎం ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఎం ప్లస్ ఎన్, ఈ నెగిటివ్ వాల్యూ వెళ్తే ఏమవుతుంది, పాజిటివ్ బిఎం ప్లస్ ఏఎన్. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు బిఎం ప్లస్ ఏఎన్ బై ఎం ప్లస్ ఎన్. ఓకేనా, ఇది మనకి ఎక్స్ వాల్యూ. వెరిఫై రోల్స్ థియరం అన్నారు కదా, రోల్స్ థియరం వెరిఫై చేయాలంటే ఏం చేసాం మనం ఇక్కడ, ఫస్ట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేసాం. నెక్స్ట్ డెరివబుల్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందో లేదో చూసాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఏమవుతుంది, మనకి సాటిస్ఫైస్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరం. అప్పుడు ఏం చేసాం, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని, అంటే సి ప్లేస్లో ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేసాం, దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరిఫై ద రోల్స్ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 minus x minus 1 whole power 2/3 on closed interval 0, 2. Solution చూడండి, given f of x equal to 1 minus x minus 1 whole power 2/3, ఏమవుతుంది, అది కంపల్సరీ పాలినామియల్ కాబట్టి f of x is continuous on closed interval 0, 2. కంటిన్యూస్ అయింది, అది కంపల్సరీ మళ్ళీ ఏమవుతుంది మనకి, f of x is derivable on open interval 0, 2. f is derivable on open interval a, b అయితే ఏమవుతుంది మనకి, f dash of x is exist. f dash of x అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు f dash of x వాల్యూని ఫైండ్ చేసుకున్నాం. 1కి డెరివేటివ్ చేస్తే 0 మైనస్ ఎక్స్ పవర్ n ఫార్ములా 2/3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 2/3 minus 1 that equal to minus 2/3 into x minus 1 whole power 2 minus 3/3 అంటే ఏమవుతుంది, minus 1/3. minus 1/3 అంటే దాన్ని ఎలా రాయొచ్చు, minus 2/3 into x minus 1 whole power 1/3 అని రాసుకోవచ్చు కదా. పవర్లో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, అది డినామినేటర్లో రాసుకోవచ్చు x minus 1 whole power 1/3 అని. ఇప్పుడు మనకి ఏమైనది, f dash of x చేసినప్పుడు 0,2 దగ్గర ఏమవ్వాలి, మనకి ఇది డెరివబుల్ అవ్వాలి అన్నాం. ఇక్కడ ఇది మనకి ఎగ్జిస్ట్ అవ్వలేదు. f of x is not derivable at 1 belongs to 0, 2. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ 1 తీసుకుంటే 0 అయిపోతుంది, డినామినేటర్లో 0 రాకూడదు కదా. అందుకని మనకి ఈ ఇంటర్వెల్లో ఇది డెరివబుల్ అవ్వలేదు. f of x is
not derivable at 1 belongs to 0, 2. Derivable at 1 belongs to 0, 2. ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే 0, 2 అని రాయొద్దు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాసుకుందాం, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది, బట్ దేని దగ్గర డెరివేబుల్ అవుతుంది మనకి 1 దగ్గర డెరివేబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే 1 - 1 అంటే ఏమైపోతుంది మనకి, అది 1/0 అంటే ఇన్ఫినిటీ కదా, అంటే ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీలో వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డెరివేబుల్ ఎట్ 1 బిలాంగ్స్ టు 0, 2. ఎందుకైందో అర్థమైంది కదా ఇక్కడ మీకు. therefore f of x is not satisfies all the conditions. మనకి ఇక్కడ f dash of x అనేది డెరివేబుల్ అవ్వలేదు, ఇంకా f of a ఈక్వల్ టు f of b చెక్ చేయని అవసరం లేదు. ఆఫ్ రోల్స్ థియరం, కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరం. ఓకేనా, ఒకటి వెరిఫై సాటిస్ఫై చేసింది, ఇంకొకటి సాటిస్ఫై చేయడానికి ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఒక ప్రాబ్లమ్ ఇస్తున్నాను చూడండి. షో దట్ దెర్ ఈజ్ నో రియల్ నెంబర్ k for which the equation x cube minus 3x plus k equal to 0 has two distinct roots in 0, 1. ఇది మనకి పాలినామియల్ కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ కంటిన్యూస్ అని రాస్తాం, నెక్స్ట్ డెరివేబుల్ అని రాస్తాం. డెరివేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, డైరెక్ట్గా ఇక్కడ మనకి 2 roots 0, డిస్టెన్స్ బిట్వీన్ ఏమంటున్నాడు, హ్యాస్ టూ డిస్టింక్ట్ రూట్స్ ఇన్ 0, 1 అంటున్నాడు. వాటిని ఏం తీసుకుందాం, ఆల్ఫా బీటా అని తీసుకుందాం. ఆల్ఫా బీటా తీసుకుని ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని తీసుకుని మీరు డైరెక్ట్ ఇక్కడ మీరు ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకుంటే మనకి ఆ రూట్స్ అనేవి వస్తాయి, ఆ సి వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూ వచ్చిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 తీసుకున్న తర్వాత సి వాల్యూ అంటే ఏం చేస్తారు, సి వాల్యూ వస్తుంది కదా, ఆ వచ్చిన వాల్యూ మనకి ఇచ్చిన ఇంటర్వెల్ లోపలే ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా ఉంటే మనకు రోల్స్ థియరం వెరిపోయినట్టు. ఇన్ కేస్ అక్కడ ఆ లోపల రాలేదనుకోండి, రోల్స్ థియరం ఎగ్జిస్ట్ కాలేనట్టు. ఓకేనా, ఏం చేయాలి, పాలినామియల్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, నెక్స్ట్ డెరివేబుల్ అవుతుందని రాసి ఆల్ఫా బీటా రూట్స్ అని తీసుకుని ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా అని రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 తీసుకుని దాని నుంచి సి వాల్యూ ఫైండ్ చేసుకుంటాం. సి వాల్యూ చూడండి, మీకు చెప్తున్నాను, మిగతాదంతా మీరు మ్యాటర్ రాయండి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 3x² - 3. సి తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 3c² - 3 అవుతుంది. ఈక్వల్ టు 0 కదా అనుకుంటాం రోల్స్ థియరంలో. 3c² = 3, c² = 1, c ఈక్వల్ టు +or-1 వచ్చింది. ఈ +or-1 అనేది ఏమవుతుంది మనకి, డస్ నాట్ బిలాంగ్స్ టు 0, 1 కదా, does not belongs to 0, 1. f of x equal to 0 has two distinct roots అని రాయండి. ఏమవుతున్నాయి మనకి, 2 distinct roots వస్తున్నాయి. ఆ రూట్స్ ఏంటి, 1, -1. అదే చెప్పమన్నాడు ఇక్కడ, 2 distinct roots చెప్పమన్నాడు. c ఈక్వల్ టు +or-1. అదే వెరిఫై రూల్స్ థియరం అంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ 1 రాకూడదు. ఎందుకని, 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూసే రావాలి. ఓకేనా, ఇక్కడ మనకి +1, -1 అనేవి 2 రూట్స్ అవుతున్నాయి.